పెద్దలందరికీ, ముఖ్యంగా సోదరుడు రామకృష్ణ గారికి, సునీల్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మాది హక్కుల దండోరా తరఫున వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా చూసే భాగ్యాన్ని, మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చినటువంటి సునీల్ గారికి, ఆర్గనైజేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ఏది ఏమైనా సరే, మనం నమ్మకానికి మారుపేరు. ఏది నమ్ముకుంటే దాని వెంబడే ఉంటాం. అక్కడ మనం అది మంచో చెడో తెలియదు, కానీ మనమైతే నష్టపోయాం. వాస్తవంగా చెప్పాలంటే అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏ మంచి పని చేసినా మనం దాన్ని కృతజ్ఞతనే మన జాతి మాట్లాడుకుంటాం, వేరే అభిప్రాయం ఉండదు. కానీ రాజకీయాలు చేయటం అనేటువంటిది మన జాతికి చేత కాదు. కారణం ఏంటంటే నమ్ముకుంటాం కాబట్టి. ఎవరిని ఏమంటే ఏమనుకుంటారో, ఎవరు ఏం బాధపడతారో, సరేలే చేసినలే, ఏదో ఒకటి చేసినలే అనే సర్దుకపోయే తత్వం, ఇవన్నీ ఈ జాతికి ఉన్నాయి. కాబట్టి మరి వెనుకబడిపోవటానికి కారణం కూడా అని సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఎక్కువ ఉపన్యాసం చేయగానే సింపుల్గా ఒక మాట ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అసలు మన చేతికి అంబేద్కర్ అనేటువంటి మన నాయకుడు చేతికి ఒక బలమైన ఆయుధం ఇచ్చిండు. ఇది కుల వ్యవస్థ. ఇండియా అంటరాని ముట్టరాని తత్వం ఎక్కువ. అంబేద్కర్ అటువంటి పెద్ద ఆయనే చివరికి ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం చరిత్రపరంగా. కాబట్టి ఇటువంటి దేశంలో ఉన్నవాడికైనా లేనివాడికైనా ఎవరినైనా ఎదిరించేది శక్తి ఉన్నటువంటి ఒక శక్తిని మన చేతికి ఇచ్చాడు. ఏంటి చెప్పండి అది? మరి ఓటాకు. దాన్ని ఉపయోగించకుండా ఎంత గెలుపుకుంటే ఎంత పంచాయతీ ఏం లాభం? దాన్ని ఉపయోగించిన నువ్వు ఎప్పుడన్నా మన జాతి ఒక్కసారైనా ఆలోచించిందా? ఎన్నికలు రాగానే ఏదో పండుగలాగా. ఇప్పుడైతే మరి వాడు 2000 ఇస్తాడు, వీడు 3000 ఇస్తాడు, వాడు 1000 ఇస్తాడు, వాడు 5000 ఇస్తాడు, వాడు 10,000 ఇస్తాడు. ఎన్నికలను అయితే 10,000 దాకా కూడా చూసిన ఊళ్ళల్లో, గ్రామాలలో 10,000 ఇచ్చి కూడా ఓటు కొంటున్నారు. అంటే ఓటు శక్తి ఎంత ఉన్నట్టు? ఎందుకు వాడు ఎగబడి కోట్లు పెట్టుకుంటున్నారు? కారణం ఏంటి? దాంట్లో ఉన్న బలం ఎంత ఆలోచించరా? అది ఆలోచించకుండా మనం ఓటేస్తాం. ఓటేస్తే వాడు సీటు మీద కూర్చుంటాడు, మన నెత్తి మీద అంటాడు. ఒకసారి దాన్ని అనుకుందాం, రెండోసారి కూడా దాన్ని అనుకుందాం, మూడోసారి అన్నా వాడిని ధాన్య కార్యక్రమం చేయాలా వద్దా? సభ్యరేమా? మరి వాడిని తన్నే కార్యక్రమం చేసుకుంటా ఏడిస్తే ఏం లాభం? నాకు ఒకసారి టికెట్ రాకపోతే నేను ఊరుకున్నానా? ఏం చేసినా ఇండిపెండెంట్గా కూడా తన్ని మళ్ళా గెలిచి ఈ రాష్ట్రంలో హీరో అయ్యాలి. ఇక్కడ కూర్చున్నా అంటే కారణం ప్రజా గెలుపుతో బతికారు. ప్రజల ఆశీర్వాదం, అన్ని కులాల ఆశీర్వాదాన్ని మాదిగ కులస్తునైనా పరిపాలించే శక్తి మనకుంది. ఆనాడు అంబేద్కర్కు ఉంది, జగ్జీవన్ రామ్కు ఉంది, మాకు ఉంది, మోత్కుపల్లి నరసింహులకు ఉందని నిరూపించారు. ఇది గమనించాలి. ఓటు తీసుకోవడం అంటే అంత సులువైన పద్ధతి కాదు. అది కూడా ప్రేమతోటి, పైసా ఖర్చు లేకుండా, చందా లేకుండా, ఎవరి దగ్గర 10 రూపాయలు అడగకుండా, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చందా అడగకుండా ఓటు తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మోత్కుపల్లి నరసింహులు. అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు.
కాబట్టి ఇవాళ మన శక్తిని మనం గుర్తించుకోలేకపోతున్నాం. మన శక్తి మనం గుర్తించుకోకపోతే అవతరుడు దంతున్నాడు, అవతరుడు కొడుతున్నాడు, అవతరుడు బెదిరిస్తున్నాడు, బ్యా అని అరసుడు తప్ప మనకు ఇంకోటి రాదు. చెప్పితే వినే పరిస్థితి లేదు. చెప్పితే వినే ఆలోచన ఎప్పుడైతే వస్తే అప్పుడే ఆనాడే బాగుపడుతున్నాం. అది గమనించాలి. కాబట్టి ఇవాళ మన వాళ్ళు సునీల్ తమ్ముడు, రామకృష్ణ, చాలామంది తమ్ముళ్ళు, ముఖ్యంగా మా బుగ్గ మైసయ్య గారు, నాకు ఆయన ఇవాళ కాదు గత నాకు తెలిసి దగ్గర 50 ఏళ్ళ నుంచి మా అన్న ఆయన, చాలా మైసయ్య గారు. భువనగిరిలో ఆయన నేను ఒకటే హాస్టల్లో ఉండి చదువుకున్నాం. ఆ రోజులలో గిట్ల గొలిచిపెట్టేది. ఇప్పుడు ఫుల్గా తింటారు, ఆయన చదువుతలేరు. తిండి ఎక్కువైంది, నిద్ర ఎక్కువైంది, చదువు తక్కువైంది. కానీ అవ్వాలి అట్లా కాదు, సగం కూడా కాదు. ఆ కాలంలో వయసులో ఉన్నప్పుడు మంచిగా తింటాం, ఒకడు హాఫ్ కిలో తింటారు. మరి అటువంటిది ఒక ముద్ద 2 ముద్దలు కలిపినంత వేస్తే ఆ పప్పు పోసుకొని అదే తాగేది. తాగిందే తాగుడు. ఆ పప్పు అది అన్నము దాన్ని ఒకసారి కలపం, ఆ పప్పు పోసుకోవడం, కొంచెం కలిపినట్టు చేయడం, తాగటం, చివరికి బావి నీళ్ళు కూడా తాగి బతికినటువంటి కాలం అది. అయితే అటువంటి కాలం నుంచి కూడా మైసయ్య గారు మేము ఒకటే హాస్టల్లో ఉన్నాం. ఆ బ్రదర్ కూడా ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను చెప్పారు. చాలా సంతోషం. అయితే నేను ఒక మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు మోత్కుపల్లి నరసింహులు గారు ఎవరికి భయపడకుండా ఈ రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఎదిగారంటే కారణం ఓటు, నీతి, నిజాయితీ, ఓటు. ఓటు నీకే కాదా, మాకు కూడా ఉంటుందని నేను నిరూపించి ఈ స్థాయికి ఎదిగా నేను. మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓటు శక్తిని దా పైకి రా, మీరు గిద్దలు ఎడుకొస్తేటా మా శక్తిలో నాయకుడు ఆయన లేటుకు వస్తాడు, రా పైకి రా. భైరి వెంకటేష్ అని సపరేట్ కొట్టరు, భైరి వెంకటేష్. అదేవిధంగా విజయ్, ముంజగల్ల విజయ్. అరే ముందు కూర్చోవా బాబు, ముందు కూర్చోరి, కొంచెం జరగడు, లేకపోతే కొంచెం వెనక్కి తీసుకొని జరిగితే 2 పడతారు, ఏముందా. ఓకే. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి. దేనివల్ల మనం నష్టపోయినాం? ఒకటికి లేక మనం నష్టపోయినాం. దేనివల్ల? సభ్యమా ఏకత్వం లేక, ఒకటిగా లేక నష్టపోయినాం. కాబట్టి ఒకటి కావాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచించండి. ఓ కాలంలో వాస్తవంగా చెప్పాలంటే ఈ జాతుల కోసం ఎంతోమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది వేరే కులాల వాళ్ళు కూడా త్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనా మన కులం, మాదిగ జాతి ముఖ్యంగా నష్టపోవటానికి కారణం మనం లోపల ఐకమత్యం లేకపోవటమే. ఈ ఐకమత్యం అనేటువంటిది సాధించాల్సిన అవసరం ఉంది. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. నిన్న మొన్నటి దాకా వర్గీకరణ కోసం అందరం పోరాటం చేసినాం. చివరికి 30 ఏళ్ళ తర్వాత కానీ అది మనకు రిజల్ట్ రాలేదు. ముఖ్యంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు మన రేవంత్ రెడ్డి గారు ఏది ఏమైనా మాకు సాయం చేసిన ఏ వ్యక్తికైనా మనం ధన్యవాదాలు చెప్తాం కదా. కాబట్టి ఎంతో ఒత్తిడి ఉండే అది చేయకుండా చేయాలని చాలా శక్తులు పనిచేసినా మనకు సాయం చేసిన రేవంత్ రెడ్డి గారి చప్పట్ల ద్వారా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇకపోతే మీరు గమనించాలి, చరిత్రని ఎప్పటి నుంచి 52 ఎన్నికలు అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఎంతమంది ఎమ్మెల్యేలు అయినాం, ఎంతమంది ఎంపీలు అయినాం కూడా గమనించాలి. అసలు 3ో 4 తెలుగుదేశం వచ్చేదాకా 3ో 4 వచ్చేది.
ఈ 3వ 4 కూడా చదువు రానులకి ఇచ్చేది. వాడు ఏడుండో తెలియదు, ఎమ్మెల్యే అంటే ఆయనకే తెలియదు. ఇక ఎవరు పోయేటట్టు ఆ కాలంలో వాళ్ళ దగ్గరికి? ఎడ్డి కాలం. ఒక ఎన్టీ రామారావు వచ్చినాకనే మన జాతికి విలువ వచ్చింది, గర్వం వచ్చింది, మన జాతి అన్ని రంగాల్లో డెవలప్మెంట్లో ముందు పోయింది. నిన్న ఇంతకుముందు మహేశ్వర్ గారు చెప్పినట్టుగా నా నియోజకవర్గంలో 2000 ఎకరాల భూమి కొని ఇచ్చా నేను. కాబట్టి కొని ఇచ్చా నేను. అట్లనే జిల్లా మొత్తంలో కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కొనిచ్చినటువంటి పరిస్థితి. నేను అనేది ఏంటంటే ఒక్క మా నియోజకవర్గంలో 50,000 ఎకరాలు నేను పంచిన. నేను విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ మన జాతులకు కావాల్సింది నాయకత్వం కావాలి. సరే, వర్గీకరణ అయిపోయింది. ఓ లెక్కకు మించినన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. అసలు ఎన్ని ఆర్గనైజేషన్స్ అంటే చెప్పలేం. నాకు తెలిసి హైదరాబాద్లోనే ఒక 200 ఆర్గనైజేషన్లు ఉండేవి. ఉంటాయా? అరే, ఇంటింటికో ఆర్గనైజేషను. ఆయన ఒక బ్రహ్మాండంగా ఒక కరపత్రం వేసుకుంటారు, తిరుగుతూ ఉంటారు. సరే, మంచిదే. నాయకత్వం డెవలప్ కావటం కూడా మంచిదే, దాన్ని కూడా మనం తప్పు పట్టలేము. కానీ వీటి వల్ల మనం విడిపోయినాం. ఈ విడిపోయినటువంటి ఆర్గనైజేషన్స్ అంతా ఒక్క తాటి మీదకి రావాలి. దానికోసమే ఈ మధ్యకాలంలో నేను కూడా బాగా ఆలోచించి, నా వయసు 70 ఏళ్ళకు వచ్చింది. నేను పౌరుషంగా బతికిన మనిషిని. నేను ఎవరికి తల వంచిన బతికిన మనుషులం కాదు. కానీ ఇవాళ నేను చెప్తున్నా, 100% నిన్నగాక మొన్న మన వెంకటస్వామి గారి కొడుకు వివేక్ మీటింగ్ పెట్టిండు, మాలోల మీటింగ్. 50 లక్షల మంది ఉన్న మనం ఏ మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సరే, ఆయన హక్కుల సాధన కోసం ఆయన చేసుకున్నాడు, దాని గురించి కాదు మనకు అభిప్రాయం. కానీ మన హక్కుల సాధన కోసం ఎవడు పని చేయాలి, ఎట్లా పని చేయాలి, మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీరే చెప్పండి. సప్పుడు ఏమయ్య బొమ్మల్లా కూర్చుంటారు. కాబట్టి మరి హక్కుల సాధన కోసం మనం సాధించాలంటే మనమంతా ఏకం కావాలి. అందుకే నేను ఏం చేశానంటే, ఇంతవరకు నేను కరపత్రం కూడా వేయలే. ప్రవీణ్ తమ్ముడు కదా, కరపత్రం కూడా వేయలేదు. చిన్న బ్యాడ్జ్ కూడా నేను కొట్టేయలేదు. అసలు మోత్కుపల్లి నరసింహుడు అనేటువంటి వ్యక్తికి నా మీద ఏమన్నా గౌరవం ఉందా లేదా జిల్లాలో? ఒక్కసారి పోయొద్దామని నేను మన నిజామాబాద్ పోయినా. అది కూడా అధికారుల మీటింగే. అధికారులు, యువ నాయకులు, ముఖ్యమైన వాళ్ళు. మన నిజామాబాద్ పోయిన బ్రహ్మాండంగా మీటింగ్ అయింది. వరంగల్ పోయినా బ్రహ్మాండంగా మీటింగ్ అయింది. ఒక వారం రోజుల కింద కరీంనగర్ పోయినా ఇంకా బ్రహ్మాండంగా అయింది. రేపు మా బైరి వెంకటేష్ నాయకత్వంలో సిద్దిపేట పోతున్నా ఒక వారం 10 రోజులల్లా. సోదరులారా, ఒక విషయాన్ని గమనించండి. ఏ పరిస్థితుల్లో ఎవరికి తలొక్కాల్సిన అవసరం లేదు. మన ఓటును ఏకం చేసుకోగలిగితే అందరూ మన దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ గవర్నమెంట్లో మన కనీసం మంత్రివర్గంలో స్థానమే లేకుండా వాళ్ళు పరిపాలన చేశారు. కాబట్టి వాళ్ళ మంత్రివర్గంలో స్థానం లేకుండా వాళ్ళు పరిపాలన చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో రండి తమ్మి